పాలు రావాలి, పాలన మారాలి, లేదా ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ కావాలా? ప్యాకేజ్ స్టార్లు పార్టీలో వీరు కాంగ్రెస్ని తిట్టి 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 కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన శర్మిలా కావాలా? ఎవడు కావాలి మీకు? లేదా మోదీకి తొత్తులైన జగన్, పవన్, చంద్రబాబు కావాలా? కేసీఆర్లు చూసుకోండి. నేను తప్ప, ఐ రిపీట్ ఇట్ అగైన్, accept me, no one can save this country, lead this country because I have God. మోదీ తొత్తులు కాదు. పవన్ కళ్యాణ్ అంటాడు, ఏమంటాడు? నాకు ఇతర మతాలంటే నమ్మకం. రేయ్ పవన్ కళ్యాణ్, నువ్వు నోరిప్పి మాట్లాడావురా? మణిపూర్లో లక్షల మంది క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మోదీ తెలియ అటు పాదపూజ చేస్తున్నావు. నువ్వా క్రిస్టియన్, ముస్లింని, హిందూస్ని రిప్రజెంట్ చేసేది? కాపుల్ని, బీసీలని? పో, నీకెందుకు పార్టీ? మీ అన్నయ్యకి రాజ్యసభ ఇస్తారట కదా, పద్మభూషణ్, నీకో పద్మభూషణ్ ఇస్తారు, వెళ్ళి తీసుకో. మీరు మమ్మల్ని రిప్రజెంట్ చేయలేరు. అమ్ముడు పోయిన ప్యాకేజ్ స్టార్లు మాకొద్దు. నన్ను విశాఖపట్నం ఎంపీగా బాబా పామిడి శ్రీనివాసరావు గిడ్డి, శ్రావణ్ రెడ్డి, అది రెడ్లు, కమ్మలు, బ్రాహ్మిన్స్, వెలమలు, బీసీలు, ఎస్సీలు, మాల, మాదిగ, ఎస్టీ ఎవ్వడు మందకృష్ణ మాదిగ మాట ఒక్కడు వెనకండి. బీజేపీకి ఓటేమని అంటున్నాడు, ఒక్కడేకండి. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసింది ఇప్పుడున్న పార్టీలే. అందుకే రీజనల్ పార్టీలు వచ్చాయి. చెప్తా, నేను అసలు స్టార్ట్ చేస్తా. ఒకరికి రేపు డెడ్ లైన్ ఇచ్చాం, ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి ఎలాగల ఉండవు మన పంచెలు. ఎవాండర్ హోలీఫీల్డ్, మైక్ టైసన్ పంచెస్. హీ దట్ ఈజ్ ఇన్ అస్ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్. క్రైస్తవులారా గమనించండి. క్షేమంగా ఈ దేశంలో ఉండాలంటే నన్ను విశాఖపట్నం ఎంపీకి గెలిపించండి. మీ కొరకు ఫైట్ చేసే సత్తా నా ఒక్కడికే ఉంది. భాష మహబూబ్ బాషా, నెల్లూరు. ఉట్టి మెసేజ్లు పెట్టడం కాదు. ఈ ఎలక్షన్ తర్వాత ఇంక ఎలక్షన్లే సరి అయిన ఉండవు. కనుక నేను నిలబడుతున్నానా అంటావేటి గౌతమ్? నేను నిలబడుతున్నానని 100 సార్లు చెప్తే నువ్వు నిలబడు నాతో. లెట్ us వర్క్ టుగెదర్. కమాన్, టీచ్ దీస్ కరప్ట్ ఉన్న వాళ్ళందరూ కరప్ట్ పొలిటీషియన్సే. ఆ స్వామి కుమార్ వన్డే ఆట ఆడి బ్లడీ ఇడియట్. ఏసయ్య శిక్ష వేశాడు, రాజకీయం వదిలేసి సేవలో ఉండ. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ సర్ప సంతానమా, యూజ్లెస్ ఫెలో. ఈ దేశంలో క్రైస్తవుల్ని, ముస్లింలని నరికేయాలని 1 కోటి మందిని తయారు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నేను 1 కోట్ల మందిని శాంతిగా ఉండాలి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, శివసేన, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ కలిసి ఉండాల, దేశాన్ని కాపాడుకోవాలని స్పీచ్లు ఇవ్వబట్టే ప్రధానమంత్రి మోదీ గారు కూడా నన్ను గౌరవించి, అమిత్ షా, రూపాలా గారు గౌరవిస్తున్నారు. శాంతి అంటే అందరం కలిసి ఉండడం మనకు ముఖ్యం. సేవ అంటే ఏమనుకున్నారా? చర్చికి వెళ్ళి తబలా కొట్టుకోవడం అనుకున్నావా? ప్రధానమంత్రి జోసెఫ్ ప్రధానమంత్రి అవ్వలేదా? దానియేలు ప్రధానమంత్రి అవ్వలేదా? దావీదు మహారాజు అవ్వలేదా? అపోస్తలుడైన పౌలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాలేదా? ఏంటి బుర్రా బుద్ధులని మాట్లాడతారు? యూజ్లెస్. నీలాంటి పనికి మాలిన క్రైస్తవులు ఉండబట్టే ఒక్కొక్కడు ఇతర క్రైస్తవులు పాడవుతున్నారు. అర్థమైందిరా? ఒరే స్వామి కుమార్, యూజ్లెస్ ఇడియట్.